పింపుల్స్ వస్తున్నాయా, గడ్డల్లాగా ఉన్నాయా, వాటిని ఒకసారి గిల్లేస్తే దానిలో ఉన్న చీము, చెడు రక్తం చక్కగా బయటికి పంపించేస్తే అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకుంటున్నారా? మీకే ఈ వీడియో. పింపుల్స్ వచ్చినప్పుడు కామన్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాటిని గిల్లుతాం. దానివల్ల ఏంటంటే పైలోసెబోషియస్ యూనిట్స్ లో ఉండేటువంటి పసుతో పాటుగా దానిలో ఉండే కాంటెంట్స్ కూడా బయటికి రిలీజ్ అయిపోయేసి ఇంకా ఇన్ఫెక్షన్, దాంతో పాటుగా ఇన్ఫ్లమేషన్, దాంతో పాటుగా పెరి ఫాలిక్యులర్ అండ్ పెరి అపెండిజియల్ డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా అయినప్పుడు అక్కడ మనకి పింపుల్ వెళ్ళిపోయినా దాని తర్వాత రెసిడ్యుయల్ సీక్వెల్ ఏవైతే ఉంటాయో మచ్చలు, గుంతలు, స్కార్స్, టెక్స్చర్ ఇర్రెగ్యులారిటీస్ ఇట్లాంటివి మనకి ఆల్మోస్ట్ 3 నెలల నుంచి ఒక్కోసారి సంవత్సరం వరకు కూడా అలాగే ఉండిపోతాయి. సో ఆల్వేస్ రిమెంబర్, పింపుల్స్ వచ్చినప్పుడు గిల్లకూడదు. అవి ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతాయి తప్పితే గిల్లి వాటిని అలాగే పర్మనెంట్ గా మచ్చల్లాగా మనసులో పెట్టుకోకూడదు. ఏదైనా ఉంటే ప్రాపర్ గా పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి డైట్ ఏంటి, డెర్మటాలజిస్ట్ కలవాలా లేదా, దాన్ని బట్టి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి వాటి గురించి డెర్మటాలజిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఉత్తమం. మీకేమైనా పింపుల్స్ వస్తే లెట్ మీ నో అండ్ డోంట్ డూ సచ్ మిస్టేక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ఇట్, లెట్ మీ నో.